ఫైట్ ఫైవ్ లో లాస్ట్ స్టోరీ చూద్దాం. పిఠాపురం పోలీసుల అదుపులో ఉన్నారు యూట్యూబర్ ప్రశ్న రావణ్. దళిత క్రైస్తవ సభలో సీఎం డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన. జూన్ 29న పిఠాపురం పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ కంప్లైంట్ చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో రావణ్ ని అరెస్ట్ చేసి పిఠాపురంకి తరలించారు పోలీసులు. రావణ్ అరెస్ట్ ని ఖండించారు ప్రజా సంఘాల నాయకులు, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు. స్టేషన్లో రావణ్ని చూసేందుకు కొంతమంది ప్రజా సంఘాల నాయకులు వచ్చారు. ఎలాంటి నోటీస్ లేకుండా అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంత అడిగినా రావణ్ని చూపించకపోవడంపై ప్రజా సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రావణ్ విషయంలో పోలీసుల తీరు అనుమానంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం, ఇక్కడ ఎవరైతే హౌస్ ఆఫీసర్ ఉన్నారో ఎస్ఐ గారు తనతో మాట్లాడినా సరే ఇప్పటికొచ్చి మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. అంటే ప్రశ్న రావణ్ ఉన్నాడా లేదా మరొక సాయి కృష్ణ కేసులాగా ఇది కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని మా పార్టీ అనుమానిస్తూ ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, అసలు రావణ్ ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వ్యాఖ్యలు చేయడం గల కారణాలు ఏంటి, పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? పిఠాపురం పోలీసుల అదుపులో ఉన్నారు యూట్యూబర్ రావణ్. దళిత క్రైస్తవ సభలో సీఎంపై, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కంప్లైంట్ నమోదైంది. జూన్ 29న పిఠాపురం పోలీస్ స్టేషన్లో జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ కంప్లైంట్ చేశారు. ఇక నిన్న రాత్రి హైదరాబాద్ లో అతన్ని అరెస్ట్ చేసి పిఠాపురం తరలించారు పోలీసులు. సత్య, ప్రస్తుతం పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఏదైతే జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. అలాగే పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ కూడా కాసేపట్లో అక్కడ చేరుకోబోతున్నారు. ప్రస్తుతానికి రావణ్ని అలియాస్ బొచ్చలకూరి జోసెఫ్ను కోర్టుకి తరలించబోతున్నారు. అయితే ఏదైతే ఏలూరులో అంటే గత నెల 29ని పిఠాపురంలో జనసేనకు సంబంధించినటువంటి నేత ఫిర్యాదు చేశాడు. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు రాధా మనోహర్ దాస్ మీద ఏలూరు దళిత క్రైస్తవ సభలో సంబంధించినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇటు హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు వ్యాఖ్యలు ఏదైతే రావణ్ చేసినటువంటి రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద, అలాగే కొన్ని హిందువులకు సంబంధించినటువంటి రాధా మనోహర్ దాస్ మీద, చంద్రబాబు నాయుడు మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తారు. ప్రజలని హిందూ అంటే మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కూడా ఇలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా పిఠాపురంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో 29 రాత్రి హైదరాబాద్ నుంచి రావణ్ను తీసుకొచ్చారు పిఠాపురం పోలీస్ స్టేషన్. అయితే ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. ఖచ్చితంగా అంటే బయటికి చూపించాలి రావణ్ ఎక్కడున్నాడు, అసలు పోలీస్ స్టేషన్లో ఉంచారా లేదా అన్న కోణంలో పోలీసులకు అలాగే జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు, కార్యకర్తలకు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాసేపట్లో మరి రిమాండ్కి వేస్తారా, విచారణ అనంతరం కూడా కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. జడ్జి విచారణ అనంతరం ఆయనకి ఏ రకమైనటువంటి జడా శ్రవణ్ కుమార్ కూడా అక్కడ చేరుకోబోతున్నారు. అంటే ఒక దళితులకు సంబంధించిన వ్యక్తిని ఏ రకంగా మీరు అక్రమ అరెస్ట్ చేసి తీసుకొస్తారంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా అయితే ఏలూరు సభకు సంబంధించి అంటే కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటి రావణ్ను కఠినంగా శిక్షించాలంటూ కూడా కొంతమంది హిందూ సంఘాలు ఆందోళన చేయడం, అలాగే జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి హైదరాబాద్లో ముందస్తుగా సమాచారంతోనే అక్కడి నుంచి తీసుకొచ్చి పిఠాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఉదయం నుంచి కూడా దళిత సంఘాలకు సంబంధించిన కొంతమంది నాయకులతో పాటు జై భీమ్ భారత్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఏదైతే రావణ్పై ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి వ్యక్తులతో కానివచ్చు, హిందూ ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి రాధా మనోహర్ దాస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివచ్చు, 352, 356తో పాటు మొత్తం ఐటీ చట్టం సెక్షన్ కింద కూడా మొత్తం 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అయితే మాత్రం ప్రస్తుతం కాసేపట్లో కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో జడా శ్రవణ్ కుమార్ కూడా అక్కడికి స్టేషన్కి చేరుకుపోతున్నారు పిఠాపురానికి. రైట్, థ్యాంక్ యూ సత్య. బెంగాల్లో